ఇప్పటికే థాయిలాండ్ మయన్మార్లో భూకంపంతో అక్కడి ప్రజలు విలవిలలాడిపోతూ ఉన్నారు. మరోవైపు ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. అర్ధరాత్రి నుంచి ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. అర్ధరాత్రి నుంచి 3 సార్లు ఇండోనేషియాలో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్పై ఇండోనేషియాలో సంభవించిన భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. తెల్లవారుజామున 3 గంటలకు ఇండోనేషియాలో భూమి కంపించింది. మరోసారి ఉదయం 8:30 రెండోసారి భూమి కంపించింది. సముద్రాదీవుల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో దక్షిణాసియాలో అలజడి కనిపిస్తుంది. ఇప్పటికే భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతలాకుతలంగా మారిపోయింది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన భూకంపం సంభవిస్తున్నప్పటి దృశ్యాలవి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ, ఒక మహిళ షాప్లో కూర్చొని ఉంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ ర్యాక్స్తో సహా ఎలా పడిపోతున్నాయో, ఆ మహిళ కూడా భయంతో ఆ టేబుల్ కిందకి వెళ్ళి దాక్కుంటున్న దృశ్యాలు. ఒకసారి కంపించిన వెంటనే మరోసారి భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ వస్తువులన్నీ పడిపోవడంతో పాటు మరొక్కసారి వేగంగా కంపించడంతో మరోసారి ఆ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటికీ ఇండోనేషియాలో 3 సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక బ్రిడ్జ్ ఏ విధంగా ఊగుతోందో కూడా మనం చూడొచ్చు. రోప్ బ్రిడ్జ్, ఆ రోప్స్ భూకంప ధాటికి ఏ విధంగా ఊగుతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ భూకంప ప్రభావం బ్రిడ్జ్ పై కూడా పడడంతో ఆ వాహనాలన్నిటినీ బ్రిడ్జ్ పైనే ఆపేసి వాహనాల్లో నుంచి కిందకి దిగి కూడా భయంగా బ్రిడ్జ్ వైపు చూస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భూకంపం సంభవించడంతో చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎత్తైన భవనంపై భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా భవనం, ఇప్పటికే భూకంపం తాటికి పెద్ద భవనాలు కూలిపోవడంతో ఆ పైన ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ భవనం కూడా ఎక్కడ కూలిపోతుందోనని దానిపైన ఆ భవనంపై ఉన్న వస్తువులన్నీ అటు ఇటు జరిగిపోతూ ఉంటే వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. అంత ఎత్తైన భవనం నుంచి నిజంగా అది కూలింది అంటే చేసేదేమీ లేదు. ఆ నేలపైనే పడుకొని పక్కకు వస్తున్నటువంటి దృశ్యాలు, ఆ భవనం ముందు వైపుకు ఎక్కడ కూలిపోతుందని చూడండి. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ఏకంగా కొన్ని భవనాలు భూమిలో కూరుకుపోయాయి, కొన్ని భవనాలు పక్కకి ఒరిగిపోయాయి, కొన్ని భవనాలు మరో భవనం పైన పడిపోయాయి. ఎత్తైన భవనాలు పేక మేడల్లా, ఇసుక భవనాల్లా కూలిపోయాయి. ఇండోనేషియాలో ఇప్పుడు మరోసారి భూకంపం సంభవించడంతో అక్కడ జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే మయన్మార్, థాయిలాండ్ను భూకంపం వణికించేసింది. వందలాది మంది మయన్మార్, థాయిలాండ్లో భూకంపంతో చనిపోయారు. లక్షలాది మంది గాయాలయ్యాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండో బాక్స్లో చూడండి, ఎత్తైన ఆ భవనం ఎలా కూలిపోతుందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో భూకంపం సంభవిస్తున్న క్షణాల్లో ఏం జరిగింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో మొత్తం చాలా షాపులు, ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. ఆ షాప్లో చూడండి ఒకసారి ఆ మహిళ కూర్చుని ఉంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ వస్తువులన్నీ ఆ మహిళ మీద కూడా పడిపోయాయి. ఆమె రెండోసారి మళ్ళీ కంపించింది. రెండోసారి కంపించినప్పుడు కొన్ని సెకండ్ల వ్యవధిలోనే రెండోసారి కూడా కంపించడంతో ఒక్కసారిగా ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోవడంతో ఆ మహిళ భయానికి లోనే ఆ డెస్క్ కిందకి దూరిపోయిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉదయం 3 గంటలకు మొదటిసారి భూమి కంపించింది. మళ్ళీ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మరోసారి కంపించింది. ఆ తర్వాత ఉదయం 8:30 మరోసారి భూమి కంపించింది. భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుస భూకంపాలతో దక్షిణాసియా అల్లాడిపోతుంది. మయన్మార్, థాయిలాండ్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మందికి గాయాలయ్యాయి. కోట్లాది రూపాయల సంపద, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనే అంచనా జనాలను భయపెడుతోంది. ఇప్పుడు ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. భూకంపం కారణంగా ఇప్పటికే 1600 మంది చనిపోయారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనే భయం వ్యక్తమవుతుంది. శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతున్నప్పటికీ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా భూకంపం సంభవించడంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనే భయం కూడా వ్యక్తమవుతోంది.
భూకంపం సంభవిస్తున్నప్పుడు రెండో బాక్స్లో చూడండి ఒకసారి, మయన్మార్ థాయిలాండ్లో సంభవించిన భూకంప ప్రభావం అది. ప్రజలందరూ కూడా దూరంగా పరిగెడుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఇండోనేషియాలో మొన్న మయన్మార్ థాయిలాండ్లో భూకంపం సంభవించింది, ఇప్పుడు ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దీంతో ఇండోనేషియా ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఇప్పటికే మయన్మార్ థాయిలాండ్లో సంభవించిన భూకంపంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు, లక్షలాది మందికి గాయాలయ్యాయి, వందలాది మంది చనిపోయారు, ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తమవుతుంది. భారత్ కూడా థాయిలాండ్ మయన్మార్కి సహాయక సామాగ్రిని పంపించింది. ఇప్పుడు ఇండోనేషియాలో 3 సార్లు భూమి కంపించిందని చెప్తున్నారు. దాని ప్రభావం ఏ విధంగా ఉంది? రోహిత్, పొద్దున 8:28 దాదాపు 5.1 మాగ్నిట్యూడ్ తో ఇండోనేషియాలో ఎర్త్ క్వేక్ అయితే వచ్చింది. ఇది బాండా యాచే అనేది ఒక సిటీలో, బాండా యాచే అనే ఒక సిటీ దగ్గర దాదాపు 13 కిలోమీటర్ల దూరంగా బాండా యాచే సిటీకి దీన్ని కేంద్రంగా గుర్తించారు. ఇండోనేషియాలో భూకంపాలు తరచుగా వస్తుంటాయి, భూకంపాల జోన్ లోనే ఉంది ఇండోనేషియా కూడా. ప్రస్తుతానికైతే అంటే పూర్తి స్థాయి ఎలాంటి నష్టం జరిగిందనేది ఇంకా సమాచారం అందాల్సి ఉంది. బట్ 5.1 మాగ్నిట్యూడ్ తో ఈ భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే సునామీ హెచ్చరికలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి అలర్ట్స్ అయితే జారీ చేసినట్టు కనబడలేదు. ఎందుకంటే తీవ్రత చాలా తక్కువగానే కనిపిస్తుంది. 5.1 అంటే అంత పెద్ద తీవ్రమైన భూకంపంగా అంటే ఇది పరిగణించట్లేదు. బట్ ఎనీహౌ అలర్ట్ అయితే జారీ చేశారు. ఎందుకంటే మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మయన్మార్ థాయిలాండ్ లో మనం చూసాం వరుస ప్రకంపనతో ఒక్కసారిగా ఆ 2 దేశాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. పొరుగున ఉన్నటువంటి మయన్మార్ లో వచ్చిన తీవ్రతకి పొరుగున్నటువంటి థాయ్, బ్యాంకాక్ ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. గంటల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో ఆ భూమి కంపించిన పరిస్థితి. అలాగే ఈశాన్య దేశాలు కావచ్చు, ముఖ్యంగా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, అలాగే మన ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రకంపనలు అనేది ఒక 24 అవర్స్ పాటు కొనసాగినాయి. అంటే గంటల వ్యవధిలో అలా ప్రకంపనలు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి కూడా మరికొద్ది గంటల్లో మళ్ళీ కొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం లేకపోలేదంటూ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. బట్ ఇండోనేషియాలో వచ్చినటువంటి భూకంప తీవ్రత థాయిలాండ్, మయన్మార్ తో పోలిస్తే కాస్త తక్కువ అనేది చెప్పాలి. కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇండోనేషియాలో చరిత్ర చూసుకున్నట్టయితే భూకంపాలు చాలా కామన్ గా వస్తుంటాయి. అలాగే మయన్మార్ కూడా చరిత్రలో భూకంపాల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ మనం థాయిలాండ్కి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు భూకంపాల తీవ్రత లేదు. బట్ ఈసారి రేర్ గా వచ్చిందని చెప్పాలి. ఎనీహౌ ఇప్పుడు దాంతో థాయిలాండ్, మయన్మార్ తో కంపేర్ చేయలేం. కానీ ఇండోనేషియా భూకంపానికి మాత్రం, ఎందుకంటే భూమి పొరల్లో ఉన్నటువంటి కదలికలు, టెక్టిక్ ప్లేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్టిక్ ప్లేట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా భూగోళంతో పోలిస్తే భౌగోళికంగా ఇండోనేషియా కావచ్చు, ఈ మయన్మార్ ఈ ప్రాంతాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వాటి ప్రభావం వల్ల అవి కొద్ది సంవత్సరాలుగా వాటి లోపల అంతర్గత పొరల్లో వస్తున్నటువంటి కదలికల్లో వస్తున్నటువంటి మార్పులు దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. మనకు తెలిసిన గతంలో ఇండోనేషియా సముద్ర దీవుల్లో వచ్చినటువంటి సునామీ భయంతో ప్రస్తుతానికైతే ఇండోనేషియాలో భూకంపం వచ్చిందంటే సునామీ వస్తుందా అనే ఒక హెచ్చరికలు అయితే కనబడుతున్నాయి. కానీ అంత తీవ్రమైన భూకంపంగానే దీన్ని పరిగణించలేం. కానీ మొత్తం మీద ఏషియా దేశాల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూకంప తీవ్రతలు, అలాగే ఈ హెచ్చరికలు ఏదైతే భూమి పొరల్లో కదులుతున్నటువంటి ప్లేట్స్ కారణంగానైతే కొంత అలర్ట్ గా ఉండాలని సూచిస్తారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో, సముద్ర తీర దేశాలు ఏదైతే ఉందో ఇక్కడైతే కాస్త భౌగోళిక శాస్త్రవేత్తలు అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి ఈ ప్రాంతం దాదాపు 13 కిలోమీటర్లు బాండా యాచే అనే సిటీ దగ్గర మాగ్నిట్యూడ్ 5.1 గా నమోదైంది. అయితే దీనికి సంబంధించి థాయ్ శాస్త్రవేత్తలు మయన్మార్ కు అలాగే థాయిలాండ్ కు వచ్చిన భూకంపానికి దీనికి పోలిక లేదు. బట్ ఇది తక్కువ తీవ్రతంగానే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రోహిత్, అంటే మళ్ళీ అక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఇండోనేషియాలో 3 సార్లు సంభవించిందని చెప్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మయన్మార్ థాయిలాండ్ ని కళ్ళ ముందు చూస్తూ భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకమైన సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండోనేషియా అనేది పూర్తిగా దీవులతో కూడుకున్న పరిస్థితి. గతంలో మనం సునామీని, అంటే చరిత్ర సునామీని మర్చిపోలేదు. ఇండోనేషియా మొదలు పూర్తిగా సౌత్ ఏషియా దేశాలన్నీ కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మనకు తెలిసిందే, మన ఇండియా కూడా సునామీ ధాటికి ఎంతమంది చెన్నై ఈ ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూసాం. తాజాగా ఇండోనేషియాలో భూకంపం అంటే నిజంగా
ఆ ప్రాంత వాసులంతా కూడా కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ భూ ప్రకంపనలు రాలేమని కొట్టిపారేలేమంటే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అంటే ఏదేమైనా గంటల వ్యవధిలో మళ్ళీ ఒక్కసారి భూమి కంపించిందంటే దాని ప్రభావం కొద్ది గంటల పాటు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మయన్మార్ లో అలాగే థాయిలో వచ్చినప్పుడు 6 గంటల పాటు దానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తారు. మినిమం 6 అవర్స్ బయటే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అది నిమిషాల వ్యవధిలో మళ్ళీ భూమి కంపించింది. దాని తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఒకసారి 6.4 వచ్చింది, ఒకసారి 7.3 స్థాయిలో వచ్చింది సెంట్రల్ బ్యాంకాక్ లో, అలాగే 7.7 ఇక్కడ వచ్చింది మయన్మార్ లో వచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద దాదాపుగా మయన్మార్ థాయిలాండ్ కు ఉన్న తీవ్రత అయితే ప్రస్తుతానికి లేనప్పటికీ కూడా మళ్ళీ ఎందుకంటే ఈ ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతం తరచుగా భూకంపాలకు లోనవుతూ ఉంటుందనే మనకు తెలిసిన విషయం. ఎందుకంటే భూకంపం జోన్ లో ఉన్నది. సో ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అయితే అలర్ట్ గానే ఉండమని చెప్తున్నారు. చూడాలి, ఇప్పటికైతే ప్రస్తుతానికి దీని తీవ్రత కాస్త తక్కువగానే ఉందని చెప్తున్నారు. కానీ మనకి థాయిలాండ్ మయన్మార్ అనుభవాల దృష్ట్యా కాస్త భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ప్రజలైతే. మొత్తం మీద భూకంపాలు తరచుగా సంభవిస్తున్న ఈ నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉంటేనే బెటర్. భూకంపాలు ఒకవేళ ఆ పరిస్థితులకు లోనవుతున్నప్పుడు వెంటనే వీధుల్లోకి రావాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ నుంచి సురక్షితంగా బయటపడాలనే సూచనలు మాత్రం చేస్తున్నారు. బట్ ఎనీహౌ ఎక్స్పెక్ట్ చేయలేం భూకంపాలు ఎప్పుడు ఎలా వస్తాయనేది. మనకు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించిన ఖచ్చితమైన అవగాహన అలర్ట్ అనేది ఉండదు. ఎందుకంటే సాధారణ వాతావరణ పరిస్థితులాగా మాన్సూన్ లేదా సైక్లోన్ ఇట్లాంటి ఎస్టిమేట్స్ చేసినట్టే ఖచ్చితంగా భూకంపాలకు సంబంధించిన ఎస్టిమేట్స్ ఏం లేవు ఇప్పటి వరకు చరిత్రలో. బట్ ఇది ఎలా ఎప్పుడు వస్తుందని మనం చెప్పలేం. భూ ప్రకంపనలు లోపల ఎలాంటి ఒత్తిడికి గురవుతాయి, అది ఎప్పుడు హిట్ చేస్తాయనేది మనకు ఖచ్చితమైనటువంటి అంచనాలు అయితే ఏం లేవు రోహిత్. బట్ ఎనీహౌ అలర్ట్ గా ఉండమంటే అయితే సూచిస్తున్నారు సైంటిస్ట్. రైట్ రామ్దాస్, ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి నుంచి 3 సార్లు ఇండోనేషియాలో భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైంది. తెల్లవారుజామున 3 గంటలకు భూమి కంపించింది. ఉదయం 8:30 మరోసారి భూమి కంపించింది. సమత్రా దీవుల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస భూకంపాలతో దక్షిణాసియాలో అలజడి కనిపిస్తోంది. ఇప్పటికే భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతలాకుతలంగా మారిపోయాయి. భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్లో ఇప్పటివరకు 1600 మంది చనిపోయారు. 10,000 వరకు మరణాలుండే అవకాశం ఉంటుందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. అక్కడ శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. ఇటు ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.